పశుసంవర్ధక శాఖ విశాఖ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ 580 గ్రామాల్లో 4 లక్షల వరకు పశువులు ఉన్నాయి. 4,50,000 వరకు. ఈ పశువులకి రాబోయే వేసవి కాలంలో ఇక్కడ గడ్డి కొరత మరియు నీటి కొరత వాటి గురించి మేము ప్రణాళికలు అంచనాలు తయారు చేసి గవర్నమెంట్కు సబ్మిట్ చేసాము. పశుగ్రాస కొరత ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో మనకు 75% సబ్సిడీతో గడ్డి విత్తనాలు వచ్చాయి. అవి అన్ని మండలాలకి అన్ని గ్రామాలకు కూడా అది ఫార్మర్స్ రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం పంపిణీ చేయడం జరిగింది. వాటిని చాలామంది వేసుకున్నారు. ఇంకా కూడా ఏదైనా తడి వ్యవసాయం ఉన్నవాళ్ళు నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పెంచుకుంటే మనకు రాబోయే మే జూన్ ఇంకా జూన్ వరకైనా మంచిగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ వేసవికాలం అయిపోయిన తర్వాత కూడా ప్రతి గ్రామంలో నీటి తొట్టి ఉండాలి. అయితే ప్రతి ఇంటికి నీటి సౌకర్యం వాటికి నీటి అందుబాటులో లేదనే ఉద్దేశంతో గ్రామంలో అవి మేతకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు కూడా తాగునీరు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఊర్లో ఒక పశువుల తొట్టే ఉండాలి అని మేము గవర్నమెంట్కి ప్రతిపాదన పంపించాము కలెక్టర్ గారికి. అది గ్రామ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డీల్ చేస్తున్నారు. ఇప్పుడున్న 580కి 20 ఊర్లలో మనకు 1000 తొట్టెల వరకు అవసరం ఉంది. అంటే పెద్ద ఊరైతే ఇటువైపు అటువైపు ఒక తొట్టె. ప్రస్తుతానికి 700 వరకు ఉన్నాయి మన దగ్గర. 700 వాటిల్లో 400-500 వరకు నీరు పడుతుంది. అంటే ప్రతి చోట నల్ల సౌకర్యం లేక గ్రామ పంచాయతీలలో నీరు పడడం లేదు. అయితే ఎన్ని చోట్ల నీరు పడుతుంది, ఎన్ని చోట్ల నీరు పడడం లేదు అన్నది DPO డిస్ట్రిక్ట్ పంచాయతీ ముందునే ఒకటి రిపోర్ట్ ఇచ్చాము. దాని ప్రకారం ప్రతి విలేజ్లో పశువులు ఉన్న చోట నీటి సౌకర్యము, తర్వాత పశుగ్రాస సౌకర్యం అవి మేము కల్పించడానికని ప్రయత్నిస్తున్నాం ప్రభుత్వం ద్వారా. అట్లాగే ఇప్పుడు ఈ వేసవి స్టార్ట్ అయింది. ఏప్రిల్ అండ్ మే ఎక్కువ ఉంటుంది, జూన్లో సగం నెల వరకు ఉంటుందన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రతిసారి అందరు జాగ్రత్త పాటిస్తున్నట్టే ఉదయం వేళ సాయంత్రం వేళలో మాత్రమే వాటిని మేపడానికి తీసుకెళ్ళాలి రైతులందరూ. పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం వరకు వాటిని నీడలో ఉంచడము, చెట్ల నీడలో కానీ ఇంటి నీడలో కానీ ఉంచాలి. ఆ ఎండలో అవి మేపితే వాటి ఆరోగ్యంతో పాడైపోతుంటుంది, వాటి పాల ఉత్పత్తి అట్లాంటివి తగ్గిపోతాయి. మన గొర్రెలు మేకలు అయితే వాటి వెయిట్ తగ్గిపోతుంది, సైజ్ తగ్గిపోతుంది, మాంస ఉత్పత్తి లాంటివి కూడా తగ్గిపోతాయి. కాబట్టి సమ్మర్ పోయేంత వరకు, వేసవికాలం దాటేంత వరకు ఉదయం సాయంత్రం మాత్రమే మేపకు తీసుకెళ్ళాలి. దొరుకుతున్న గడ్డి ఇప్పుడు పచ్చగడ్డి లేనందువల్ల దొరుకుతున్న గడ్డి ఇప్పుడు వాటిని ఎంత తిప్పినా కానీ వాటికి సరిపోయేంత ఆహారం గడ్డి రూపంలో దొరకదు. కాబట్టి పొద్దున 2 గంటలు సాయంత్రం 2 గంటలు తిప్పి మిగతాది మన దగ్గరే. ఇప్పుడు మనం పరిశీలిస్తే పశువులు ఉన్న ప్రతి ఒక్కరు దాదాపు 90% మంది రకరకాల పశుగ్రాస విత్తనాలు వేసుకొని గడ్డి పండిస్తున్నారు. జొన్న రకాలు, నేపియర్ గ్రాస్ రకాలని పండిస్తున్నారు. అది మనం ఏదైనా ఫామ్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోతే కూడా కనబడుతున్నాయి. అట్లాగే లేని వాళ్ళు కూడా పశువులు ఉండి ప్లేస్ లేని వాళ్ళు కూడా కొన్ని చోట్ల చెరువు శిఖరాలలో అట్లా గవర్నమెంట్ ఒప్పించి, లోకల్ గ్రామ పంచాయతీని ఒప్పించి అక్కడ పశుగ్రాసం పండించుకొని వాటిని సమ్మర్లో మేపాలి, వేసవికాలం పోయేంత వరకు కూడా మేపాలన్న ఉద్దేశంతో ఉన్నది. కాబట్టి ఈ వేసవికాలం అయిపోయేంత వరకు కూడా పశువుల గురించి శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ వేసవికాలంలో మనకు వేసవికాలంలోనే గాలికుంటి వ్యాధి వస్తుంది వేసవికాలం చివరిలో. అందుకని ఇప్పుడు ఈ ఏప్రిల్ 15వ తారీఖు నుండి గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు, అది గాలి రోగం సూదులు అంటారు, అవి ఇవ్వడానికి 15వ తారీఖు నుండి ప్రతి ఊరికి టీములు వచ్చి పశుసంవర్ధక శాఖ తరఫున బృందాలుగా ఏర్పడి వచ్చి ఇస్తారు. అవి అందరూ తీసుకోండి. ఆ ఇంజక్షన్ ఇస్తే 1-2 రోజులు వాటికి నొప్పి ఉండొచ్చు, సరిగ్గా నడవకపోవచ్చు, కానీ అది చాలా మంచిది. ముందు వచ్చే నెల రోజుల తర్వాత కాదు, 1-2 సంవత్సరాల వరకు వచ్చే వ్యాధికి అది నివారణగా చాలా మంచిగా పనిచేస్తుంది. గాలి ద్వారా వచ్చే వ్యాధి కాబట్టి గాలికుంటి వ్యాధి నివారణ అంటారు. ఇవన్నీ కూడా తీసుకొని మీరు ఈ గవర్నమెంట్ తరఫున ఏమైనా తీసుకొని మీ పశు సంపదను పెంపొందించుకొని అందరూ బాగుపడాలని, గ్రామం బాగుపడితే జిల్లా బాగుపడితే రాష్ట్రం బాగుపడదు, అందరూ అభివృద్ధి పదంలో ప్రయాణించాలని కోరుకుంటున్నాను.